సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా లీలను వినుటయందు కానీ ఆయనను చూడడానికి అని తరివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొక్కుచుండేవారం. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూనేగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వారిలో నొక్కదాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలంలో బాబా ఎట్లు రక్షిస్తాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్ కోపర్గాంకు మామలతాదారుగా ఉండేవారు. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు వెళ్తూ ఉండేవాడు. మార్గ మధ్యమున బాబాను చూచుటకు షిరిడికి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించుకున్నాడు. బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లా అంటారు: నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరుకొని మౌనంగా ఉన్నాడు. నీవిప్పుడు కూర్చున్నది ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వంటిది. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిలో ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడ ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అని బాబా అంటారు. తర్వాత బాలాసాహెబ్కు ఊది వారి శిరస్సుపై చేయి వేసి బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలుగునా? అదే సర్పము అని చెప్పి చెప్తారు. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వైపుకు తీసుకొని వచ్చి పాము వలె ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అని చెప్పి బాబా వారు అంటారు. అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధము తెలుసుకొనుటకు చాలా కుతూహలపడుతూ ఉంటారు. కానీ బాబా ఈ విషయము